హలో హాయ్ ఫ్రెండ్స్, మా వంట రూమ్లో అయితే ఇలా డిజైన్ చేశానన్నమాట మనీ ప్లాంట్స్ తోటి. సో చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ పాత్రలు ఇట్లా లేవన్నమాట. నైటే మొత్తం కడిగేశాను. మార్నింగ్ అయితే నా వంట రూమ్ బండ ఇలా ఉందన్నమాట. ఇట్లా మూలకైతే ఈ ఇండోర్ ప్లాంట్ పెట్టేశాను. వాల్ పేపర్ అయితే పెట్టానన్నమాట బండకి. అండ్ ఇక్కడ బాటిల్లో అయితే పెట్టాను చూడండి. బుట్టలో అయితే పళ్ళు లేవన్నమాట. సో ఇలా అయితే పెట్టుకున్నాను. పైన అయితే చెర్రీ పండ్లు ప్లాస్టిక్ది, తర్వాత అది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ కుండీలో ఇటుపక్క అటుపక్క వచ్చేసి మనీ ప్లాంట్ అయితే పెట్టానన్నమాట. పెద్ద కొమ్మ కట్ చేసి మా చెట్లోనే అయితే అదే పెట్టేశాను. ఇంకా తర్వాత నైటే ఇవి నానపెట్టేసుకున్నాను అనమాట. బాదం పప్పు, ఇవి పిస్తా మార్నింగ్ లేవగానే పిల్లలకి ఇవ్వాలి అనేసి. తర్వాత ఇవి బుడ్డ శనగల కర్రీ చేద్దాం అనేసి నైటే నానపెట్టేసుకున్నాను చూడండి. అండ్ ఎంతమందికి ఈ బుడ్డ శనగల కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. యాక్చువల్గా కర్రీ కన్నా ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం అయితే అయిపోయింది, అది తీయడానికి కాలుతుంది. అలాగే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తీసారు చూడండి. కర్రీ కూడా అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్గా వంట రూమ్లో పని అయితే కంప్లీట్. తర్వాత అయితే ఈ గుట్ట బట్టలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ గుట్ట బట్టలు అయితే మడత పెట్టి షెల్ఫ్లో కూడా అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పాలు పెడుతున్నాను అన్నమాట. చూడండి పాలు అయితే పెడుతున్నాను. ఇంకా పిల్లలకి పాలు పెట్టించేసి ఇంకా అలాగే ఉన్న పాత్రలు కడిగేసి చాయ్ పెట్టుకుందామనేసి అనుకున్నాను. అదేంది ఎన్నిసార్లు ముట్టించినా కూడా మలగట్లేదన్నమాట స్టవ్. తర్వాత ఫైనల్గా ఎలాగో అలాగా మలిగించేశాను. కొంచెం టీ పొడి, చక్కెర వేసి బాగా నీళ్ళు ఎక్కువ వేసి నీళ్ళు దగ్గరకు అయ్యేలాగా అయితే మరిగిస్తానమాట. టేస్ట్ చిక్కగా వస్తే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా నా టీ కూడా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఈ గ్లాస్లో అయితే స్టైల్గా తాగుదాం అనేసి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు గ్లాస్లోకి టీ అయితే వడగట్టేసానమాట. ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే టీ ఇష్టం, కాఫీ కూడా ఇష్టమే. సో ఇది ఫ్రెండ్స్, నేను వెళ్ళి టీ తాగుతా. బాయ్.